సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 24వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి, ధన్యవాదాలు. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా పరాభట్టారిక భండాసురుణ్ణి వధించటానికి సంసిద్ధురాలై ఉన్నప్పుడు ఆమె సైన్యాధిపతులని సమకూర్చినది, వాళ్ళని ఏ విధంగా నడిపించినది అనే అంశాల్లో మనం ఇందులో ఒక్కొక్క సైన్యాధిపతి ఒక్కొక్క ప్రాకారము ఎలా ఉన్నాయనేది గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అనేది నిన్న చర్చించుకున్నాము. కొంత దాన్ని పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళదాం. మంత్రినీ దేవత అమ్మవారి యొక్క మంత్రినీ దేవతలు మొత్తం 12 మందిలోని ప్రధానమైనటువంటి దేవత. ఈమె ప్రధానమంత్రి సలహాలు ఇవ్వటంలోను, సూచనలు ఇవ్వటంలోను, ప్రణాళికలు రచించడంలోను ఈమె ఆరితేరినటువంటి శక్తి అంటాం. ఈ మంత్రిని దేవతకే శ్యామలాదేవి అని మరొక పేరు ఉన్నది. సలహాలు సూచనలు ఇటువంటి వారు బుద్ధిమంతులై ఉంటారు కాబట్టి మన బుద్ధికి అధిదేవత, బుద్ధి ప్రచోదనానికి, బుద్ధి చక్కగా స్ఫురణ పనిచేయడానికి ఈ శ్యామలాదేవి దోహద చేస్తుందని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా గేయ చక్రం అనేటటువంటి రథాన్ని అధిరోహించి ఉంటుంది ఈ అమ్మవారు అని చెప్పుకున్నప్పుడు మన ఉశ్వాస నిశ్వాసాలలో ఉండేటటువంటి సోహం అనే బీజాక్షరాలే ఈ గేయ చక్రం అనుకుంటే, ఈ బీజాక్షరాలు సోహం గానము కలిగినటువంటి శరీరం అనే రథాన్ని నడిపించేటటువంటి దేవత ఈ శ్యామలాదేవి, మంత్రిని అంబ అని కూడా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇందులో ఉశ్వాస నిశ్వాసములే కాకుండా జీవి యొక్క పుట్టుక, జీవుల యొక్క మరణము, ఈ రెండు కూడా ఉశ్వాస నిశ్వాసాల మీదే ఆధారపడి ఉంటాయి. ఉశ్వాస జీవనానికి ప్రతీక అయితే నిశ్వాస మరణానికి ప్రతీక. ఈ రెండు కూడా మనకి ఉశ్వాసని సూర్యునితోనూ, నిశ్వాసని యముని అంశంతోనూ పోలుస్తాం. యముడు సూర్యుడు తండ్రి కొడుకులే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన సంబంధం ఏమిటి అంటే, తండ్రియే తల్లి గర్భములో ప్రవేశించి తనయుడుగా జన్మిస్తున్నాడు అని మనకు చెప్తారు. అంటే తండ్రియే కొడుకు అవుతాడు, ఆ కొడుకే తిరిగి తండ్రి అవుతాడు. ఇది ఒక చక్రము. ఉశ్వాస నిశ్వాసాలు అనేవి కూడా ఒక వలయము. కాబట్టి జీవము మృత్యువు రెండు కూడా ఒక వలయము, ఒక చక్రం. ఈ మొత్తం వీటన్నిటినీ నడిపించేటువంటిది మంత్రిని అంబ అని మనం కూడా ఇక్కడ మరోసారి చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి మరో విశేషార్థం ఏమిటి అంటే, సంగీతంలో స్వరాలు 7. ఈ సప్త స్వరాలు కూడా మనకి ఈ 7 రథాలు, రథానికి గేయ చక్రం అనేటువంటి రథానికి 7 చక్రాలుగా మనం భావించాలి. అంటే సప్త స్వరాలే రథచక్రములుగా కలిగినటువంటి రథమును అధిరోహించినటువంటి దేవత మంత్రిని అంబ. అదన్నమాట మనకి ఇక్కడ ప్రత్యేకత. ఇటువంటి గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత, ఇటువంటి అమ్మవారి చేత ఆవరించబడి, పరివేష్టించబడి సేవించబడుతున్నది శ్రీమాత అని మనం చెప్పుకుంటాం. తర్వాత కిరిచక్రరథారూఢ దండనాథ పరిష్కృత, ఇది కూడా 16 అక్షరాల నామమే. మొత్తం చెప్పుకునేటప్పుడు కిరిచక్రరథారూఢ దండనాథ పరిష్కృతాయే నమః అని మనం ధ్యానించాలి. ఇందులో మధ్యలో ఆపడానికి, మధ్యలో పదాలని విభజించడానికి వీర్లేదు. మొత్తం అంతా ఒకేసారి చదవాలి. కిరిచక్రము అంటే కిరి అనే పేరు గల చక్రము. కిరి అంటే కిరి లేదా కిటి అనే శబ్దానికి వరాహము అనే అర్థం కూడా ఉన్నది. అడవి పంది
అయితే ఈ దేవత దండనాథ దేవత వారాహీదేవి అని చెప్పుకుంటాం. అంటే వారాహము యొక్క ముఖము కలిగినటువంటి దేవి వారాహీదేవి. ఈ వారాహీదేవి ఉండేటటువంటి అంటే అధిష్ఠించినటువంటి రథము కిరిచక్రము అనేటువంటిది. ఆవిడ చేత ఎల్లప్పుడూ కూడా ఒక దండము ధరించి ఉంటుంది. అంటే చేతిలో దండమును ధరించినది కాబట్టి దండనాథ అని అంటారు ఆవిడ్ని. కాబట్టి ఈ దండము అధికారానికి, నియంత్రణకి చిహ్నం, అధికార దండము. కాబట్టి ఈవిడ దండనాథ దేవత. ఈవిడ కూడా అమ్మవారికి ఎడమ పక్క ఇది ఉంటుంది, కుడిపక్క శ్యామలాదేవి ఉంటుంది. ఈ రకంగా వీరిద్దరూ కూడా యుద్ధంలో అమ్మవారికి ఇరువైపులా ఉండి యుద్ధాన్ని నడిపిస్తారన్నమాట. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే వారాహినే వార్తాళి, బగళాముఖి అనే నామాలు కూడా కలిగినటువంటి పరిజన దేవతలు ఆరాధిస్తూ ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు. అయితే క్షుద్ర శక్తులను ఆరాధించే వాళ్ళు ఈ అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేయడం, సాధన చేయడం చేస్తూ ఉంటారు. క్షుద్ర శక్తులు ఎందుకండి అంటే క్షుద్ర అనేటటువంటి శబ్దమే అజ్ఞానమునకు అర్థం, పర్యాయపదం అనే చెప్పుకోవాలి. సో జ్ఞానము లేకపోవడం వల్ల ఇంకొకరిని నాశనం చేయాలి లేదా ఇంకొకరిని బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి అటువంటి ఆలోచనలతో, స్వార్థంతో చేసేటటువంటి ఉపాసనలు క్షుద్ర పూజలు అవుతాయి. అయితే ఎటువంటి భావనతో మనం పూజిస్తామో అటువంటి ఫలితంలే మనకి లభిస్తాయి. కాబట్టి ఈ వారాహి దేవత ఆ రకంగా వాళ్ళకి కూడా సహాయకారిగా ఉంటూ వాళ్ళ యొక్క ఉపాసనని కూడా స్వీకరిస్తూ ఉంటుంది. కాబట్టి చేతిలో ఎప్పుడూ దండం ధరించినటువంటి అమ్మవారు అటు క్షుద్ర శక్తులను ఇటు దైవీ శక్తులను కూడా నియంత్రించేటువంటి తల్లి అన్నమాట. ఇక్కడ ఈ వారాహిదేవికి హుం అనేది బీజాక్షరం. ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, ఏమంటాం మనం? వాడు హుంకరిస్తున్నాడు అంటాం. అంటే మనకి తెలియకుండానే కోపం వస్తే ఈ హుం అనే బీజాక్షరం అనేది కోపానికి, రౌద్రానికి చిహ్నం. ఈ వారాహి దేవతకి ఇది బీజాక్షరం అని చెప్పడంలో మనం అనుకోకుండానే ఈ హుంకారం చేసేది అంటూ ఉంటాం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఏదైనా సరే అక్షరం అనేది అక్షర రూపంలో ఉంటే అది అక్షరమే, ఉచ్చరించినప్పుడు మాత్రమే అది బీజాక్షరం అవుతుంది. అంటే శబ్ద రూపంలోకి పరివర్తన చెందినప్పుడే ఏదైనా అక్షరం బీజాక్షరం అవుతుంది. అందువల్ల శక్తులన్నీ కూడా ప్రచోదనం చెందేది శబ్ద రూపంలోనే, శబ్దవర్ణాత్మిక అంటారు అమ్మవారిని. కాబట్టి బీజాక్షరములు అక్షరములే, వాటిని ఉచ్చరించేటటువంటి ఉపాసనా శక్తిని బట్టి శబ్దములుగా మారి ఆ శబ్దములు మంత్రములుగా, సిద్ధులుగా, వరములుగా మనకి పరిణమిస్తాయి అన్నమాట, రూపాంతరం చెందుతాయి. ఇది ఉపాసనా క్రమంలో జరిగేటువంటి పరిణామం అన్నమాట. అందువల్ల ఈ వారాహి దేవత దండనాథై అంటే దండమును ధరించి, అధికార దండమును ధరించి సైన్యాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందులో ఉండి? కిరిచక్రము అనేటువంటి రథములో ఉండి. తర్వాత మరొక దేవత ఎవరు అంటే జ్వాలామాలిని. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని దేవి అనే ఆవిడ జ్వాల, అగ్నితత్వం కలిగినటువంటి దేవత. ఇది కూడా 16 అక్షరాల నామమే. ఇందులో అమ్మవారిని ధ్యానించేటప్పుడు జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః అని ప్రార్థించాలి. అందువల్ల ఈవిడ జ్వాలామాలిని అనేది నిత్యాదేవత. నిత్యలు అంటే ఏమిటి? చంద్రుని యొక్క కళలు, అమ్మవారి యొక్క కళలే నిత్యలు, చంద్రుని యొక్క కళలు అలాగైనా చెప్పుకోవచ్చు. తిథులు వరుసగా మనకి ఉంటాయి కదా,
శుక్లపక్షంలో ఉన్నటువంటి తిథులు, కృష్ణపక్షంలో ఉన్నటువంటి తిథువులకి అధిదేవతలు ఈ నిత్యా దేవతలు. అందులో ఈ జ్వాలామాలిని అనే ఆవిడ శుద్ధ చతుర్దశికి, కృష్ణ విద్యకు అంటే కృష్ణపక్షంలో ఉన్నటువంటి విద్యా తిథికి, శుక్లపక్షంలో ఉన్నటువంటి చతుర్దశి తిథికి ఈవిడ సంబంధించి ఉంటుంది. ఎవరు? జ్వాలామాలిని అనేటువంటి నిత్యాదేవత. ఈవిడ అగ్నితత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఈవిడ అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత శక్తి సైన్యము చుట్టూ కూడా ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మించిందట. అంటే శత్రు సైన్యాలు లోపటికి చొరబడి అమ్మవారి యొక్క సైన్యాలను నాశనం చేయకుండాను, అమ్మవారి సైన్యాలు చాలా సులభంగా శత్రు సైన్యాలను నాశనం చేయడానికి గాను అనుకూలంగా అగ్నితో ఒక ప్రాకారాన్ని నిర్మించింది, ఒక పెద్ద గోడలాగా. అయితే ఇది ఎంత ఉంది అంటే దీని యొక్క శక్తికి లోపల అంటే ఈ అగ్ని ప్రాకారమునకు లోపల ఉన్నటువంటి ఆవరణంలో భండాసురుణ్ణి వధించడానికి సమర్థత కలిగినటువంటి సైన్యాలు ఉంటాయి. ఈ అగ్ని ప్రాకారానికి బహిరావరణలో అంటే బయట ఉన్నటువంటి ఆవరణలో అంటే ఈ అగ్ని ప్రాకారానికి బయట భండాసురుని యొక్క సైన్యాన్ని వధించడానికి కావలసినటువంటి సిద్ధంగా ఉన్నటువంటి శక్తి సైన్యాలు ఉంటాయి, అమ్మవారి తాలూకా సైన్యాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ భండాసురుణ్ణి వధించడానికి నిర్దేశించబడినటువంటి సైన్యములు వహిని ప్రాకారము లోపల ఉంటాయి. ఈ అగ్ని ప్రాకారము యొక్క బహిరావరణంలో బయట భాగంలో భండాసురుని యొక్క సైన్యాన్ని వధించడానికి నిర్దేశించబడినటువంటి అమ్మవారి యొక్క శక్తి సైన్యాలు ఉంటాయన్నమాట. ఇది ఈ వహిని ప్రాకారం యొక్క ప్రత్యేకత. అంతేకాదు దీని తాలూకా విస్తీర్ణం 100 యోజనాలంట, ఎత్తు 30 యోజనాలు. ఎంత అంటే ఊహించండి, అంతటి శక్తి ఉంటుంది. అంతేకాకుండా శ్రీచక్రంలో వసుకోణ మధ్యంలో త్రికోణాకారంగా ఉండేటువంటి భాగాన్ని ఈ వహ్ని ప్రాకారము అంటారు శ్రీచక్రంలో. ఆ త్రికోణాకారానికి లోపలి భాగం అంతరావరణం, త్రికోణానికి వెలుపలి భాగం బహిరావరణం అని మనం చెప్పుకుంటాం. ఇదన్నమాట. అయితే ఇక్కడ మనలో ఉండే నేను అంటే నాకు ఇది కావాలి, నా పేరిది, నా యొక్క ఆస్తిది, నా ఇల్లుది, ఈ నా నేను అనేటటువంటి భావాలు మనలో ఉన్నాయి చూసారా, అదే వహ్ని ప్రాకారం ఆత్మ. దాన్ని ఆవరించుకున్నటువంటి ఈ నేను అనేటటువంటి భావనే అగ్ని ప్రాకారం. అది లోపలికి ఇంకొకరు రానివ్వదు అనేది మనకు తెలుసు కదా. నాలోనికి నాది కాబట్టి ఇంకొకరికి ఎవరితో పంచుకోను, నా వాళ్ళు, వాళ్ళు పై వాళ్ళు, ఇలాంటి భావనలన్నీ ఈ నేనుని ఆవహించుకుని ఉంటాయి మన అంతరాత్మలో. కాబట్టి దీనినే మనం ఏంటంటే ఈ నేను ఉండే చోటునే వహ్ని ప్రాకారంగా మనం అన్వయించుకోవాలి. అంతేకాకుండా ఉశ్వాస నిశ్వాసాలు ఎక్కడ సృష్టించబడి ఎందులోనైతే లీనమవుతాయో ఆ యొక్క ఆవరణాన్ని వహ్ని ప్రాకారము అంటారు. మన ఉశ్వాస నిశ్వాస ఎక్కడ నుంచి పుడుతున్నాయి అంటే ఏ ప్రేరేపణతో ఉశ్వాసము నిశ్వాసము జరుగుతున్నది, మన ఉశ్వాస నిశ్వాసాలు ఎందులో లయమవుతున్నాయి, ఆ యొక్క స్థానాన్ని వహ్ని ప్రాకారము అంటారన్నమాట. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి అంటే ఈ వహ్ని ప్రాకారమే కారణం. లేకపోతే ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి, మన శరీరంలో గేయ చక్రము ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ గేయము అనేటువంటిది చక్రము, సైకిల్. ఉశ్వాస నిశ్వాసాలు అనేవి ఒక వలయంలో ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం జరుగుతూ ఉంటాయి. అవి అలా జరుగుతున్నాయి కనుక ఈ శరీరం అనే రథం నడుస్తున్నది. దానికి ఎవరు అధిదేవత? శ్యామలాదేవి. ఆ లోపల ఈ ఉశ్వాస నిశ్వాసములకు ఆధారభూతమై వీటి యొక్క పుట్టుకకి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది వహ్ని ప్రాకారము. ఈ అగ్నితో కూడినటువంటి దానికి అధిదేవత జ్వాలామాలిని. కాబట్టి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఈవిడ ఒక జ్వాలతో, అగ్ని జ్వాలతో ఒక ప్రాకారం గోడను నిర్మిస్తే ప్రకృష్టమైన ఆకారము ప్రాకారము.
అంటే ఎదుటివాడికి లోపల ఉన్నవాడికి రక్షణ, బయట ఉన్నవాడికి దుర్భేద్యము. ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నదాన్ని ప్రాకారము అంటారు. అది ఈ ప్రాకారము మధ్యలో అమ్మవారు ఉందన్నమాట. వాహిని ప్రాకార మధ్యగా ఎవరున్నారు? మధ్యగా, మధ్య ప్లస్ గా అంటే ఈ అగ్ని ప్రాకారము మధ్యన ఉండి నడిచేది, తన సైన్యాన్ని నడిపించేది ఎవరు అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ని. అదన్నమాట ఈ జ్వాలామాలని యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా సోహం అనేటువంటి ఈ ఉశ్వాస నిశ్వాసాల యొక్క బీజములు ఏవైతే ఉన్నాయో ఇది నిరంతరం జరిగేటటువంటి ఒక యోగ స్థితిని సూచిస్తాయి. అది యోగము అంటే అంతరాయము లేనటువంటి చర్య, ఎప్పుడు జరిగేటువంటి చర్య. మనలో చూడండి, ఊపిరి తీసుకోవడం కానీ, హృదయ స్పందన కానీ, ఇవి అసంకల్పిత ప్రతీకార చర్యలు. మన సంకల్పంతో పని లేకుండా, మన ప్రయత్నంతో పని లేకుండా అవి వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి. రెప్పలల్లార్చటం, ఊపిరి పీల్చుకోవడం, హృదయ స్పందన, రక్త ప్రసరణము. మధ్యలో రక్త ప్రసరణం ఆగిపో అంటే అది ఆగిపోదు. ఊపిరి ఇప్పుడు ఆగిపో అంటే ఆగిపోదు. ఒకవేళ ప్రయత్నిస్తే ప్రాణం పోతుంది. కాబట్టి ఇవి మన చేతిలో లేని, మన యొక్క సంకల్పంతో పని లేనటువంటి చర్యలు ఇదే యోగ స్థితి. ఇటువంటి వలయాకారంలో ఉన్నటువంటి నిరంతరం జరుగుతున్నటువంటి చైతన్యవంతమైన ఆనంద స్థితిని కలిగించేటువంటి ఈ బీజాక్షరాలు సోహం అనేటువంటి గానాన్ని మనం ఏమంటాం? నడిపించేటటువంటి దేవతని జ్వాలామాలిని అంటాము. దీనికి అధిష్టాన దేవత శ్యామలాదేవి. ఇదన్నమాట. తదుపరి భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఇది ఈ విధంగా అమ్మవారు అనేది ఒక ఆవరణాన్ని నిర్మించుకుంది. అంటే సైన్యాన్ని యుద్ధానికి ముందు సంసిద్ధం చేయడం, వాళ్ళని సరైనటువంటి స్థానాల్లో సరైనటువంటి సైన్యాధిపతులను నిలబెట్టి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరిని ఎక్కడ నియమించాలి అనేది అమ్మవారికి చక్కగా తెలుసు. కాబట్టి ఆ రకంగా తనకి ఇరుపక్కల సన్నద్ధం చూడండి అమ్మవారు ఎలా చేసిందో. ఆవిడకి ఇరుపక్కల శ్యామలాదేవి, వారాహిదేవి గేయ చక్రంలోని కిరి చక్రంలోని ఉంటే శ్రీచక్రరాజరథారూఢయ్యి అమ్మవారు మధ్యలో ఉన్నది. అమ్మవారిని ఆవరించుకొని సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవిత. ఇదంతా మళ్ళీ మరొకసారి చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇప్పుడు ఒక మొత్తం యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే అమ్మవారి యొక్క ప్రణాళిక తెలియాలి మనకి. అమ్మవారి చుట్టూ గజ సైన్యం ఉన్నది. ఆ గజ సైన్యానికి అధిదేవత ఎవరు? సంపత్కరీ దేవత అని మనం చెప్పుకున్నాం. ఆమె కోలాహలం అనేటటువంటి ఏనుగుని అధిష్ఠించి ఈ గజ సైన్యాన్ని నడిపిస్తోంది. ఈ గజ సైన్యం చుట్టూ కూడా ప్రాకారంలో కోటి కోటి భిరావృత. ఏమిటది? అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత. అశ్వారూఢాదేవి అశ్విక దళానికి అధినేత. ఆవిడ కొన్ని కోట్ల అశ్విక దళంతో ఈ మొత్తం అమ్మవారి యొక్క గజ సైన్యంతో పాటు అమ్మవారిని పరివేషించి ఉన్నదన్నమాట. ఈ అశ్వక దళం పైన దాన్ని తర్వాత ప్రాకారం ఏమిటి అంటే జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా. ఇది మనం చెప్పుకున్నాం. ఈ రకంగా జ్వాలామాలిని అనేటువంటి అగ్ని ప్రాకారంతో ఆ దేవత ఈ మొత్తం సైన్యాలన్నింటినీ అంతర్బహిరావరణలో రక్షిస్తూ ఉందన్నమాట. ఇది మొత్తం చూడండి, ఎంత పెద్ద ప్రణాళిక వేసుకోకపోతే భండాసురుడంతటి బలీయమైనటువంటి రాజు రాక్షసుడే అవ్వచ్చు కాక, వాడిని సంహరించాలంటే అంతకన్నా ఎక్కువ చాతుర్యం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ప్రణాళిక ఉండాలి, ఎంతో సంసిద్ధత ఉండాలి, ఎంతో బలం ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి చతురంగ బలాలతో అమ్మవారు ఈ విధంగా సన్నద్ధమైనదనమాట. ఇలా సన్నద్ధమైనటువంటి అమ్మవారి సైన్యం ఎలా ఉంది అంటే భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఈ శక్తి సైన్యాలు, ఈ స్త్రీ సైన్యాలు, అమ్మవారు సృష్టించినటువంటి సైన్యాలు ఎలా ఉన్నాయట? ఎంత వేగం! అమ్మవారు ఆజ్ఞ ఇస్తుందా
ఎంత వేగం మనం ఈ భండాసురుని యొక్క సైన్యాల్ని నాశనం చేసేసి విశ్వానికంతటికి మనం శాంతిని చేకూర్చి పెడదాం, విజయాన్ని చేకూర్చి పెడదామని ఉవ్విళ్ళు ఊరుతున్నాయట. ఉర్రూతలుగుతున్నాయి. ఉవ్విళ్ళూరడమే కాకుండా ఉర్రూతలుగడం అంటే ఇంకా అంటే సిద్ధం అన్నమాట యుద్ధానికి. అలా ఉన్నాయి అమ్మవారి తాలూకా సైన్యాలన్నీ. అంత ఉత్సాహంతో ఉన్నటువంటి శక్తి సైన్యాన్ని చూసి అమ్మవారు హర్షిత, ఎంతో ఆనందించిందిట. అది ఈ నామానికి అర్థం. 16 అక్షరాల నామం ఇది కూడా. భండ సైన్య వధోద్యుక్త శక్తి సైనిక శక్తి విక్రమ హర్షితాయై నమః అని మనం ఈ నామాన్ని మనం చదవాలి. అందువల్ల అజ్ఞానానికి సంబంధించినటువంటి ఆసురీ శక్తులే భండాసురుని యొక్క సైన్యము. ఇది మర్చిపోకూడదు మనం. దాని యొక్క సంకేతితార్థం అది. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానపరమైనటువంటి ఆలోచనలు, అహంకారానికి సంబంధించినటువంటి భావనలు, మదం, మాశ్చర్యం వంటి ఇలాంటి గుణాలకి లోనైనటువంటి మన యొక్క మనస్సే ఆసురి లక్షణాలు కలిగి ఉన్నది. దాన్ని జయించాలంటే ఇంత పెద్ద ప్రణాళిక వేస్తుంది అమ్మవారు. సహస్రార చక్రంలో ఉండి మన శరీరాన్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడూ మనకి సచేతనగా చెప్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇది ఒప్పు, ఇది అని చెప్పేటటువంటి అమ్మవారు మనకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నమాట. అదే భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అంటే. తర్వాత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్యాదేవి, నిత్యాదేవతల యొక్క పరాక్రమాటోపం అంటే ఇతరుల్ని ఆక్రమించాలి, ఇతరుల్ని గెలిచేయాలి అనేటటువంటి తొందరతో ముందుకి కాలు దువ్వుతున్నటువంటి నిత్యాదేవతల యొక్క పరాక్రమం ఆటోపము అంటే వాళ్ళ యొక్క ఉత్సాహం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి కోలాహలం ఉంటుంది కదా. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హడావిడి ఎలా ఉందిట చూసి అమ్మవారేమో నిరీక్షణ సముత్సుక, ఈవిడ చక్కగా సంతోషించింది వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, వాళ్ళ యొక్క ఆర్భాటాన్ని చూసి. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా వెళ్తారా ఎవరైనా? కాబట్టి ఈ శక్తి సైన్యాల యొక్క ఆర్భాటం చూసి, ఉత్సాహాన్ని చూసి అమ్మవారు ఎంతో సంతోషించిందిట. కాబట్టి ఈ విధంగా నిత్యాదేవతలు అనేవారు నిత్యంలో జ్వాలామాలని, వహినివాసిని అనే దేవతల అగ్నిస్వరూపులు కాబట్టి వీళ్ల ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తించబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు ఈ శక్తులను ఒక్కసారి అమ్మవారు ముందుకి పదండి అని సంజ్ఞ చేస్తే చాలు, వెలుగు వస్తే చీకటి నశించినట్లు అజ్ఞానం అనేది నశించిపోతుంది మనలో. ఆ యొక్క అమ్మవారి యొక్క క్రీగంటి చూపు, దయ వెలుగులా మన మీద ప్రసరిస్తే, ఆ అరుణారుణ కాంతులు మన మీద ప్రసరిస్తే మనలో అజ్ఞానం నశించి జ్ఞానము ఉదయిస్తుంది అని చెప్పడమే దీని యొక్క అసలైనటువంటి అర్థం. అలాగే భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత, ఇది కూడా 16 అక్షరాల నామమే. భండాసురుడికి ఉన్నటువంటి కుమారులు, వాడి కుమారులతో, సైన్యంతో, బంధువులతో, దండనాథులతో వాడి తాలూకా ప్రణాళిక ప్రకారం వాడు వచ్చాడు యుద్ధానికి. అలా ఆయన యొక్క కుమారుల్ని నశింప చేయడానికి, వాళ్ళని యుద్ధంలో ఓడించడానికి బాలాదేవి ముందుకి ఉత్సాహంగా వచ్చిందిట. అమ్మా నేను యుద్ధానికి వెళ్తానని. కాబట్టి చిన్నపిల్ల అయినా సరే ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చిందని అమ్మవారు ఆవిడ యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో ఆనందించిందిట. అమ్మయ్య, నా కూతురికి నా లక్షణాలన్నీ వచ్చాయి. అంతే కదండి, తల్లిదండ్రులు తమ యొక్క గుణాలు, సద్గుణాలు పిల్లల్లో వస్తే ఎంతో సంతోషిస్తారు. ఆ విధంగా అమ్మవారు కూడా ఈ బాలాదేవి యొక్క విక్రమము అంటే పరాక్రమాన్ని చూసి ఎంతో ఆనందించిందిట. ఈ బాలాదేవి బాలా త్రిపుర సుందరి అని మనం చెప్పుకుంటాం. అమ్మవారి అంశయే కాబట్టి ఈవిడ బండపుత్రులను అంటే భండాసురుని యొక్క పుత్రులను సైన్యంతో సహా అందరినీ సంహరించింది ఈవిడ యుద్ధంలో. వాళ్ళు 30 మంది ఉంటారు. వీళ్ళలో భ్రమలను కలగజేసేవాళ్ళు. భ్రమలకులోనే మనం వంచింపబడతాం. వీళ్ళందరూ భండాసురుని యొక్క పుత్రులు, కొడుకులందరూ కూడా మనలో భ్రమల్ని కలగజేస్తారు. అంటే అర్థం ఏమిటండి అంటే
మనలో అజ్ఞానపు ఆలోచనలు ప్రారంభమైన తర్వాత దాంతో మనకు ఒక భ్రమ స్టార్ట్ అవుతుంది. ఈ భ్రమ వాడికి కొడుకు అన్నమాట. అంటే అజ్ఞానపు ఆలోచనకి పుత్రుడే కదా భ్రమ. ఇలా అర్థం చేసుకోవాలి. మనని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా మనని మనం అర్థం చేసుకుంటే ఇదంతా ఏంటంటే పురాణంలో కాకుండా మన గురించి, మన ఆలోచనల గురించి, మన ప్రవర్తన విధానం గురించి మనం తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం సక్రమమైన మార్గంలో నడవడానికి, ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అది ఈ 30 మంది భ్రమలు. ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే మనకి ఈ భ్రమలన్నీ తొలగిపోయి మనకి కోరినటువంటి కోరికలు లభిస్తాయి. మనం కోరుకోవాల్సిన కోరికలు ఏమిటండి? సంకల్పం చెప్పుకుంటాం కదా, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ఇలా మనం బోల్డంత చాంతాడంత లిస్ట్ చదువుతాం. అంతే ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, ఇవన్నీ ఏమిటి? కోరికలు. ఇవి మనని సన్మార్గంలో నడిపించడానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి కూడా మంచిని చేకూరడానికి, విశ్వ కళ్యాణానికి దోహదం చేసేవి ఉండాలి. విశ్వ కళ్యాణార్థం అని కూడా మన వాళ్ళు గురువు గారు మనకి చెప్తూ ఉంటారు. మనం చేసేటువంటి ప్రతి పూజలోని ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శ భావాలు ఉన్నాయి. ఉదారమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. కాబట్టి విశ్వ కళ్యాణాన్ని, విశ్వ శ్రేయస్సుని కోరుకునేటువంటి గొప్ప గొప్ప అర్థాలు కలిగినటువంటివే మన వేదాలు, గొప్ప భావనలు కలిగినటువంటివే మన యొక్క పురాణాలు. కాబట్టి ఈ 30 మంది బండపుత్రుల యొక్క సైన్యాన్ని సంహరించిన దేవత బాలాదేవి. ఆమె యొక్క విక్రమాన్ని, పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషించింది అమ్మవారు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.